జాయింట్ ఇన్ఫెక్షన్ అంటే దాన్ని సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాం. సో ఈ జాయింట్ ఇన్ఫెక్షన్స్కి చాలా రీజన్స్ ఉంటాయి. ఇది చాలామందికి జాయింట్స్ చుట్టుపక్కల ఇంజురీస్ అయినప్పుడు, ఓపెన్ వూండ్స్, చర్మం చీలిపోయి ఓపెన్గా జాయింట్ ఓపెన్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రావడానికి, బయట నుండి డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ రావడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా అయినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, ఆ జాయింట్ని థరోగా వాష్ చేసి, డిబ్రేడ్ చేసి, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అదంతా మనం క్లియర్ చేసి, ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే కనుక ఆ జాయింట్స్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా సెప్టిక్ ఆర్థరైటిస్కి ప్రధాన కారణాలు ఓన్లీ ట్రామా కాకుండా వేరే కారణాలు ఏంటి అంటే, మనం డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, లేదు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా ఉండి, అదర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ ఇవన్నీ తీసుకుంటున్న వాళ్ళలో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళలో ప్రధానంగా జాయింట్స్ ఎక్కువగా ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం. వీటికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జాయింట్ ఎలా ఉంటుంది అంటే, బాగా స్వెల్లింగ్ పెరగడము, నొప్పి బాగా పెరగడము, ఇంజరీ లేకున్నా నొప్పి ఎక్కువగా ఉండడము, రెడ్నెస్ ఎక్కువగా ఉండడం జాయింట్స్ చుట్టూ, ఇది ప్రధానంగా చూస్తూ ఉంటాం. సో ఇది ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఎవాల్యుయేషన్, బేసిక్ ఎవాల్యుయేషన్ ఏంటి, ఎలా తెలుస్తుంది జాయింట్ ఇన్ఫెక్ట్ అయింది అనేది. బాగా వాపు ఎక్కువగా ఉండి, నొప్పి ఎక్కువగా ఉంది అన్నప్పుడు, స్వెల్లింగ్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తామంటే, ఏ జాయింట్లో అయినా ఒక చిన్న నీడిల్, మనం స్టెరైల్ కండిషన్స్లో ఒక నీడిల్ పెట్టి ఆస్పిరేట్ చేస్తాం. జాయింట్ నుంచి ఏ ఫ్లూయిడ్ వస్తుంది తెలుస్తుంది మనకి. అందులోనే మనకి ఇన్ఫెక్షన్ ఉంటే కనుక వెంటనే పరీక్షలకు పంపించి ఏ ఆర్గనిజం వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చిందనేది తెలుసుకోవడానికి పరీక్షలకు పంపించి, దానికి తగ్గట్టుగా ఆర్గనిజం ఐసోలేట్ అయిన తర్వాత యాంటీబయాటిక్స్తో మనం ట్రీట్ చేస్తాం. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. ఆ జాయింట్కి రెస్ట్ ఇవ్వడము అండ్ మెడికేషన్స్, నొప్పి వాపు తగ్గడానికి మెడికేషన్స్ అండ్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం. సో ఈ జాయింట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు మనం డిలే చేస్తే ఏమవుతుందంటే, ఆ ఇన్ఫెక్షన్ వల్ల జాయింట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కార్టిలేజ్, జాయింట్లో ఉండే కార్టిలేజ్ని వేర్ అండ్ టేర్ అంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ జాయింట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, సస్పిషన్ ఉన్నప్పుడు వెంటనే ట్రీట్ చేసుకోవాలి. ప్రధానంగా మనం కొన్ని బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ మనకి ఇన్ఫెక్షన్ కలగజేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏ ఆర్గానిజం కాజ్ చేస్తుంది ఇన్ఫెక్షన్, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎన్ని రోజులు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి అనేది సో టెస్టులను బట్టి, దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయొచ్చు. ఓన్లీ యాస్పిరేషన్ కాకుండా మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు జాయింట్లో మనకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఈ డబ్ల్యూబీసీ కౌంట్ ఎలివేట్ అవ్వడము, ఈఎస్ఆర్, సిఆర్పి అనే పారామీటర్స్ ఎలివేట్ అవ్వడము, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ పారామీటర్స్ అన్నమాట. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాయింట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇప్పుడు ఇంజెక్షన్స్ వల్ల జాయింట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా చాలామందిలో ఏంటి, మోకాలు నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్తో ట్రీట్మెంట్ అనేది చాలామంది వింటూ ఉంటారు, రెగ్యులర్గా ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఇంజెక్షన్స్ రకరకాలుగా ఉంటాయి. అంతకుముందు ఒక 7-8 years బ్యాక్ ఎక్కువగా అందరూ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేవారు. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి ఏం చేస్తుంది అంటే, వెంటనే నొప్పి తగ్గిస్తుంది ఇంజెక్షన్ ఇవ్వగానే. కాకపోతే లోపల ఉన్న డిసీజ్ సివియారిటీ కానీ, ఆర్థరైటిస్ని కానీ తగ్గించే అవకాశం దానికి లేదు. దానివల్ల నొప్పి వెంటనే తగ్గడం వల్ల మళ్ళీ వెంటనే బరువు ఎక్కువగా వేయడము, నార్మల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయడం వల్ల సడన్గా మళ్ళీ ఒక 1 month కానీ లేకపోతే 2-3 weeksలోనే సివియారిటీ చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి స్టిరాయిడ్ ఇంజెక్షన్తో వెంటనే నొప్పి తగ్గిందని అలాగే రెగ్యులర్గా ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల మల్టిపుల్ జాయింట్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల మనకి ఇబ్బంది అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇబ్బంది ఇన్ సెన్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదర్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఏంటి అంటే, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పిఆర్పి ఇంజెక్షన్స్ అని, లేదు అంటే మనకి హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, ఇవి వేరే రకమైన ఇంజెక్షన్స్. ఏ ఇంజెక్షన్ అయినా కానీ ఒక్కసారి మ్యాక్సిమం 2 సార్లు, అది కూడా కొంచెం టైం గ్యాప్లో తీసుకోవడం అవసరము. ఎక్కువ ఇంజెక్షన్స్ పైన డిపెండ్ అవుతే జాయింట్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ ఎక్కువగా ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళు సర్జరీకి డెఫినెట్గా స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఏంటి అంటే, ఈ ఇంజెక్షన్స్ అనేవి పనిచేయవు.
ఆర్థరైటిస్ స్టేజ్ని బట్టి కూడా మనం ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కంప్లీట్గా నాట్ సేఫ్. సో అవన్నీ జస్ట్ టెంపరరీ రిలీఫ్ కోసమే. స్టెరైల్ కండిషన్స్లోనే ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ప్రాపర్గా క్లీన్ చేయకుండా ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల, అంటే మోకాలు చుట్టూ క్లీన్ చేయకుండా ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడైతే చాలా ఎర్లీగా ట్రీట్ చేయాలి, లేదంటే జాయింట్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు.